మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఈ వచన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? దేవుని యందు విశ్వాసముంచినటువంటి బిడ్డలతో దేవుని యొక్క సేవకుడు మాట్లాడుతున్న విధానాన్ని మనం ఇక్కడ గమనించగలం. యెషయా ఈ ప్రవచనాత్మకమైన వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నీవు యెహోవాయందు ఆనందించెదవు అని అంటూ ఉన్నాడు. ఎప్పుడు ఒక వ్యక్తి దేవుని యందు ఆనందిస్తాడు? ఆయన మీద ఆనుకున్నప్పుడు. ఆయన నా జీవితాన్ని నడిపించు నాయకుడు అని ఎప్పుడైతే నమ్ముతారో, దేవుణ్ణి ఎప్పుడైతే సంపూర్ణంగా ప్రేమిస్తారో వారు దేవుని యందు ఆనందిస్తారు. దేవుని యందు ఆనందించే వ్యక్తి యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా ఉన్నత స్థానంలో నిలబెడతాడు అని అంటే, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదనని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు దేవుని యందు ఆనందిస్తే, దేవుని యందు సంతోషిస్తే, దేవుని మీద ఆధారపడి దేవుని యందు నమ్మకం ఉంచితే, నీ జీవితంలో ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు ఈ వాక్యము ద్వారా గ్రహించాలని నేను ఈ సమయమందు మీకు తెలియచేస్తున్నా. దేశం యొక్క ఉన్నత స్థానంలో ఉండటం అంటే లోకానుసారంగానే కాదు, ఆధ్యాత్మికంగా అనేకులను దీవించే స్థానంలో, అనేకులను ఆశీర్వదించే స్థానంలో, అనేకులకు ఒక మాదిరి అయినటువంటి వ్యక్తిగా ఉండే స్థానంలో ఉండటమే ఉన్నతమైన స్థలములు అంటే. కనుక అలా ఉన్నత స్థలములో ఉండుటకు మనము ఆయన యందు ఆనందించి ఆ విధముగా ఎదుగుదుముగాక. అలా ఉండుటకు దేవుడు మనలను, మన కుటుంబాలను నిలబెట్టి దీవించునుగాక. ఆమెన్.